సుమో స్క్వాట్ చేస్తున్నప్పుడు నీ ఇన్నర్ థై ప్రాపర్గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే పొజిషన్ తీసుకున్న తర్వాత నీ నీస్ ఓపెన్ చేసి బయటికి ట్రావెల్ చేసేలా చూసుకో. బయటికి ట్రావెల్ చేస్తే నీస్ అప్పుడు నీ ఇన్నర్ థై రియాక్ట్ అవుతుంది ప్రాపర్గా. నువ్వు నార్మల్ స్క్వాట్ చేసినట్టు ఫ్రంట్కి తీసుకొస్తా నీస్ అంటే నీ మీద ప్రెషర్ పడుతుంది, నీ పెయిన్ వస్తుంది తప్ప ఏం యూజ్ ఉండదు. సో నీస్ ఓపెన్ చేసి ఇన్నర్ థై రియాక్ట్ అయ్యేలా చూసుకో. అండ్ సెకండ్, నీకు సుమో స్క్వాట్ చేస్తున్నప్పుడు లో బ్యాక్ స్టిఫ్ ఆర్ పెయిన్ వస్తుంది అంటే వెయిట్ కొంచెం తక్కువ చేసుకొని పోస్చర్ నువ్వు డ్రాప్ చేసిన తర్వాత కిందకి అప్పర్ బాడీ బెండ్ చేయకుండా బాడీ స్ట్రైట్గా పెట్టి వెయిట్ కొంచెం తక్కువ పెట్టి లిఫ్ట్ చేయి. లెగ్స్తోనే పుష్ చేసేలా ట్రై చేయి. అప్పుడు నీకు ఇన్నర్ థై రియాక్ట్ అవుతుంది, లో బ్యాక్ ఏం రియాక్ట్ అవ్వదు, న్యూట్రల్ ఉంటుంది లో బ్యాక్. అండ్ నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే లెగ్స్ ట్రైన్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, రన్నింగ్ షూస్ని మాత్రం స్క్వాట్ చేస్తున్నప్పుడు యూజ్ చేయకు. ఎందుకంటే రన్నింగ్ షూస్లో ఫ్రంట్ టో దగ్గర ఎలివేటెడ్ ఉంటుంది. అది నీకు రన్నింగ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండేలా డిజైన్ చేస్తారు. నువ్వు స్క్వాట్ చేస్తున్నప్పుడు నీ టోస్ అండ్ హీల్ రెండు కంప్లీట్గా కింద టచ్ చేసి ఉండాలి ఫ్లోర్కి. నువ్వు ఆ రన్నింగ్ షూస్ వేసుకొని స్క్వాట్ చేస్తా అంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, లేదా నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేదైనా వర్కౌట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయి.